ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున మీకందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ధ్యాన వాక్యముగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చూసుకుందాం. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు చెబుతూ ఉన్నారు ఏమని అంటే, దేనిని గురించి చింతపడకుడి. మన చింతలు ఎక్కువ పడుతూ ఉంటాం. మన చిన్నదానికి పెద్దదానికి చింతపడుతూ ఉంటాం. మన అవసరత నిమిత్తం చింతపడుతూ ఉంటాం. పిల్లల నిమిత్తం చింతపడుతూ ఉంటాం. కుటుంబ అవసరాల నిమిత్తం చింతపడుతూ ఉంటాం. దేవుని కంటే మరి ఎక్కువగా దేనిని ఆశించిన దాని గురించి ఎక్కువగా చింతపడుతూ ఉంటాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ దినమందు మనకిస్తున్న దేవుని వాగ్దానం ఏంటంటే, దేనిని గూర్చి చింతపడకుడి. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత, ప్రతి విషయంలోనూ మన అవసరతను ఏంటి, మన ఈ దినచర్య ఏంటి, భారం ఏంటి, సమస్తము ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు తెలియచేయడి అంటున్నాడు దేవుడు. కృతజ్ఞతలు తెలియచేస్తూ మన విన్నపాలను తెలియచేయాలని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ చింతను గురించి మీరు బాధపడకూడదు. చింత పెరిగిందంటే బలహీనలు అవుతారు, వ్యాధులు వస్తాయి. కాబట్టి మనం దేనిని గురించి చింతపడకూడదు. మన తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు దేవుడు, ఆత్మరూపిగా ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనకి తోడుగా ఉంటున్నాడు. కాబట్టి మనము దేనిని గురించి చింతపడకూడదని వాక్యంలో మనము తెలుసుకోగలుగుతున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీలో ఏమైనా చింత కానీ, ఏమైనా విచారము కానీ, ఏమైనా బాధ కానీ మీలో ఉన్నట్లయితే మీరు దేవుని వైపు చూడండి. కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు ఆయనకు తెలియచేయాలని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాము. ఈ దినమందు మీరు మీ భారం ఆయన మీద వేసి, మీ చింత ఆయన మీద వేసి, ఆయన ద్వారా గొప్ప ఆదరణ పొందుకుందురుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం, ఏకీభవించండి. మా దేవా, మా ప్రియ పరలోకపు ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం నాయనా. మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ దినమందు నాయన మీరు మాకు ఇచ్చిన ఈ వాగ్దానం కొరకు మీకు స్తోత్రములు నాయన. దేనిని గురించి చింతపడకుడి గాని అని తెలియజేస్తున్నారు ప్రభువా. అవునైనా మేము ప్రతి చిన్న విషయానికి చింతపడుతూ ఉంటాం నాయన. మేము నాయన సాల్వ్ చేసుకోలేని విషయాలను బట్టి మేము చింతపడుతూ ఉంటాము. మా ముందు ఉన్న భారమును బట్టి మేము చింతపడుతూ ఉంటాం ప్రభువా. నాయన ఈ దినమందు మీరు ఇచ్చిన వాక్యము కొరకు మీకు స్తోత్రములు ప్రభువా. దేనిని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత నాయన మా విన్నపములు మీకు తెలియచేయాలని సెలవిస్తున్న దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మీకు కృతజ్ఞతలు చెల్లించుచు నాయన, కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ప్రభువా. నాయన మా విన్నపాలు మీ పాదం మీద పెట్టి నాయన మీ నుండి గొప్ప జవాబును, విడుదలను పొందుకునే భాగ్యము నాయన వింటున్న ప్రజలందరికీ దయచేయమని, మాకు కూడా మీ కృపను సమృద్ధిగా అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులో మీ పాదం మీద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.